వదిన ఇంకా ఎందుకు తన పంతం వదలటం లేదు? ఎప్పటికి అర్థం చేసుకుని మారుతుంది. భగవంతుడా, ఈ ప్రభావం మాతో మృదుల జీవితం మీద పడకూడదు. వాళ్ళిద్దరూ ఎప్పట్లాగే సంతోషంగా ఉండాలి. పైకి అంత సరదాగా సంతోషంగా కనిపించే వీళ్ళు లోపల మాత్రం విడిగా ఉన్నారు అంటే నిజంగా బాగాలేరా? అంటే నటిస్తున్నారా? అందరి ముందు మృదులని తన భార్య అని ధైర్యంగా చెప్పిన మధు భర్తగా ఎందుకు ఉండలేకపోతున్నాడు? అసలు సమస్య ఏంటి? ఎందుకు దూరంగా ఉంటున్నారు? మాన్సి, అత్తే ఏంటి వాళ్ళ గదిలోకి తొంగి చూస్తోంది? ఇదేంది? బావన్ కింద పడుకోబెట్టి ఇది పైన పడుకుందేంది? బాగా ఎక్కువైంది దీనికి. ఆవేశపడొద్దు మానసి. ఇద్దరు ఒకే మంచం మీద ఒకరి మీద ఒకరు కాళ్ళు చేతులేసుకొని దొర్లడం కంటే కిందైనా దానికి దూరంగా పడుకోవడం బెటరే కదా. అవును మాన్సి, ఇన్నాళ్ళు ఇద్దరు ఒకరిని వదిలి ఒకరు ఉండనట్టు, ఒకరి కోసమే ఒకరు పుట్టినట్టు తెగ ఓవర్ యాక్షన్ చేశారు కదా. అంతా నాటకం. అసలు పరిస్థితి ఇది. అన్నయ్యని దాంతో తీసుకెళ్లగలిగింది కానీ ఇంకా దాన్ని సొంతం చేసుకోలేకపోయింది మాన్సి. పెద్దమ్మ కూడా మీ పెళ్లి చేస్తానని మాటిచ్చింది కాబట్టి మీ పెళ్లి అయ్యేంత వరకు వీళ్ళని ఇలాగే దూరంగా ఉండనివ్వాలి. అప్పుడు నీ బావలాగే నీ దగ్గరకొస్తాడు. అర్థమైంది కదా? ఇక ఆ పనిలోనే ఉందా. రోజు రోజుకి ఇద్దరి మధ్యలో దూరం పెరగాలి తప్ప దగ్గర కాకూడదు. నీ కూతురికి చెప్పావా లేదా? అమ్మా, అదే చెప్పలేదు కదా. ఇప్పుడే పోయి చెప్పు. కాదని కారులో అడుగు పెట్టిందో ఇక్కడి కాళ్ళు విరక్కొడతా. వెళ్ళు. ఏంటమ్మా, అందరూ బయలుదేరిపోయారా?
బ్రాహ్మణి అమ్మగారు ఇంకా రాలేదు కదా? ఆవిడకంటే మనమే ముందుండాలి, లేకపోతే కోపం వచ్చేస్తుంది. వెళ్దాం పదమ్మా. మృదుల, మనం వెళ్ళడం లేదమ్మా. వాళ్ళని వెళ్ళిపోనివ్వు. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఏం మాట్లాడుతున్నావమ్మా? మనం ఎక్కడికో వెళ్ళిపోవడం ఏంటి? ఏమైంది అసలు? నన్నేం అడగద్దమ్మా. నా మాట వినంతే. ఏమైందమ్మా? ఎప్పుడు లేంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎవరన్నా ఏమన్నా అన్నారా? చెప్పమ్మా. ఎవరు ఏమీ అనలేదు. నేను చెప్తున్నాను కదా, ఇక్కడే ఉంటే నువ్వు నాకు దక్కవే. నా మాట వినవే. అమ్మా, నిజం చెప్పు, ఏమైంది? నేను దక్కకపోవడం ఏంటి? మీరందరూ ఉండగా నాకేమవుతుందమ్మా? అందరూ ఉన్నాం, కానీ ఏమైంది? ఎవరో చంపడానికి వచ్చారు. సమయానికి మధుబాబు గారు అడ్డు రాకపోయి ఉంటే ఏమై ఉండేది? నాకంటూ మిగిలిన దానివి నువ్వేనే. నీకేమైనా అయితే నేనేమైపోతాను? నా మాట వినమ్మా, వెళ్ళిపోతాం. అంటే నా ప్రాణాలు పోతాయేమోనన్న భయంతో వెళ్ళిపోదామంటున్నావమ్మా? అవునే, అదే భయం. ఏ క్షణం ఏమవుతుందోనన్న భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతకలేం. ఎందుకమ్మా భయపడుతున్నావు? నా ప్రాణాలు నా దగ్గర ఉంటే కదా పోతాయని భయపడ్డానికి. ఏంటి నువ్వనేది? అవునమ్మా, నా ప్రాణాలు నా దగ్గర లేవు, మధుగారి దగ్గరున్నాయి. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ కానీ లేదు, ఏమీ లేదు. నేను చెప్పేది నిజమమ్మా. ఏ క్షణమైతే మధుగారు నా మెళ్ళో తాళి కట్టారో ఆ క్షణమే ఆయన ప్రాణాలతో నా ప్రాణాలు కలిసిపోయాయి. నా దగ్గర మిగిలింది ఆయన్ని ప్రేమిస్తూ ఆరాధిస్తూ ఉండే మనసు మాత్రమే. లేదు, నన్ను కోడలుగా ఒప్పుకోవడం లేదు. అయినా ఎందుకమ్మా భయం? ఏం చేస్తారు బ్రాహ్మణి అమ్మగారు? కోపం వస్తే తిడతారు, కొడతారు, లేకపోతే చంపేస్తారు, అంతే కదా? నిజంగా పోయే పరిస్థితే వస్తే ఆయన్ని చూస్తూనే ప్రశాంతంగా కళ్ళు మూస్తాను. ఆ తృప్తి చాలమ్మా ఈ జన్మకి. ఆయన నా ప్రాణం, నా సర్వస్వం.
ఆయన లేని లోకం, ఆ ప్రపంచం ఎంత గొప్పదైనా సరే నాకు అవసరం లేదమ్మా. ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించద్దమ్మా. మధు గారు నా పక్కనున్నంత వరకు నాకేమీ కాదు. మృదులా, చెప్పి చూశానమ్మా, చావు కూడా భయపడటం లేదు నా బిడ్డ. మధుబాబు గారిని అంతలా ఇష్టపడుతుంది. ఇద్దరినీ కలిసి బతకనివ్వండమ్మా. నా బిడ్డనేం చెయ్యొద్దమ్మా, మీకు దండం పెడతాను. నీకు నా మనసులో మాట చెప్పే ధైర్యం సందర్భం రావడం లేదు. అందుకే ఇదిగో నీ రూపానికి చెప్తున్నాను మృదులాదేవి గారు. మధు, మృదుల, బోత్ ఆర్ ఇన్ లవ్. లవ్ యూ. ఖచ్చితంగా రేపు అంటే చెప్పి చెప్పక దాగుడు మూతలాడావు. m*m=m² అంటే ఖచ్చితంగా ఇద్దరి మనసులో ఒకటే అర్థం ఉంది మృదుల. అమ్మ మానసి, మాన్సి, మానసి, మాన్సి, అమ్మ మానసి, డాక్టర్ మాన్సి, మాన్సి, మానసి. మానసి, డాక్టర్ ప్లీజ్ మేడం, మీరు బయట వెయిట్ చేయండి. వదినా, నా బిడ్డకి
నాకేం కాదని చెప్పొదునా. సమయానికి మీ అన్నయ్య కూడా లేరు. అత్తయ్య ఏమైంది? మధు, ఏమైందో తెలియదయ్యా. ఉన్నట్టుండి మెట్ల మీద నుంచి పడిపోయింది. దీనంతటికీ కారణం నువ్వేరా. నువ్వే. నీ మీద అది కొండంత ప్రేమని పెంచుకుంటే మీ పెళ్లి జరిపిస్తావని మాటిచ్చి దాని ఆశల్ని పెంచాన్రా మేము. కానీ చివరికి నువ్వు చెయ్యొద్దులేస్తే మేం చేత కాని వాళ్ళలా చూస్తూ ఉండిపోయాం. పాపం పిచ్చిది ఎంత నరకం అనుభవించిందో చివరికి ఇలా అయింది. అందరం కలిసే తన జీవితంతో ఆడుకున్నాంరా. డాక్టర్, నా బిడ్డకి ఎలా ఉంది? ఎలా ఉంది డాక్టర్? నా బిడ్డకి ప్రాణాలతో నా దగ్గరకు వస్తుంది కదా? ఏం మాట్లాడరేం డాక్టర్? ఎలా ఉంది నా కోడలికి? సారీ మేడం, చాలా ప్రయత్నించాం, కానీ ఇప్పుడు మా చేతుల్లో ఏమీ లేదు. డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు? సారీ సార్, మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. లేదు డాక్టర్, అలా మాట్లాడకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నా బిడ్డ నాకు దక్కాలి. ఏదో ఒకటి చెయ్యండి డాక్టర్, ఏదో ఒకటి చెయ్యండి. మేడం ప్లీజ్, సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఎవరి చేతుల్లోనూ ఏమీ లేదు. చాలా బాధగా ఉన్నా చెప్పక తప్పడం లేదు. ఒక్కొక్క క్షణం గడిచే కొద్దీ బాడీలో ఒక్కొక్క పార్ట్ పనిచేయడం మానేస్తాయి. చివరికి గుండె ఏ క్షణంలోనైనా ఆగిపోవచ్చు. మహా అయితే 1 గంట 2 గంటలు, అంతకు మించి ఎక్కువసేపు బ్రతకదు. మీరేమైనా మాట్లాడాలి అనుకుంటే వెళ్ళి మాట్లాడొచ్చు. మానసి, మానసి, అమ్మ మానసి, అమ్మ మానసి, 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 లేమ్మా. మానసి, లే మానసి.
ఆఖరి కోరిక బావనడుగు అని ఊరికే సతాయిస్తుంది. అడగమంటావా? అడుగు మానసి. నా మెల్ల తాళి కడతావా బావా? తాళి కడతావా బావా? తాళి కడతావా బావా?